786 News Channel Media. Your voice, our report. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఏదైతే మేము చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్రోల్ అయితే కొరత అయితే వచ్చేసింది. డీజిల్ పెట్రోల్ లేదని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే పెడుతున్నారు. మరి పెట్రోల్ అయితే ఉందా లేదా? నెల్లూరులో పెట్రోల్ బంకులు అయితే నిండిపోతున్నాయి. గంటలు పడి జనాలు అయితే క్యూలో నిలబడుతున్నారు. ఇంకా పెట్రోల్ హైవేలు అయితే మొత్తం బంద్ చేసేసారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో అయితే పోస్టింగ్ పెట్టి వీడియోస్ అయితే వైరల్గా మారుతున్నాయి. మరి ఈ రోజైతే 1 టౌన్ సిహెచ్ కోటేశ్వరరావు గారు మరియు ఎస్ఐ రజాక్ గారు ఈరోజైతే తెలియజేశారు నెల్లూరు ప్రజలకి. నిన్న ఆదివారం కావడంతో కొన్ని ట్యాంకర్స్ అయితే నెల్లూరు జిల్లాకైతే అందుబాటులో లేవు, అందువల్ల రాలేదు. ఏం కంగారు పడే అవసరం లేదు. నెల్లూరు ప్రజలకి పెట్రోల్ ఎంత కావాలంటే అంత ఉందని చెప్పి ఈరోజైతే 1 టౌన్ పిఎస్ నుంచి కూడా ప్రజలకైతే ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు కూడా తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు ప్రజలు మాత్రం కంగారు పడే అవసరం లేదు. పెట్రోల్ అయితే మీకు ఉందని చెప్పి 786 మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నెల్లూరు ఒకటో పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, వాహనదారులకు తెలియపరచమనగా నెల్లూరులో డీజిల్ పెట్రోల్ సఫిషియెంట్గా ఉంది, ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది. సాయంత్రానికి ఇంకా ట్యాంకర్స్ వస్తున్నాయి, 5-6 ట్యాంకర్స్. దయచేసి అర్థం చేసుకుని ప్రజలు, వాహనదారులు, ఆటో వాళ్ళు కానీ, టూ వీలర్స్ కానీ, పెట్రోల్ అయితే ఇన్ఫినిటీ చాలా ఉంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. డీజిల్ కూడా ఏమైందంటే కృత్రిమ ఇది తీసుకొచ్చారు, మనకి లేదనేది అది నమ్మద్దు, అపోహలు నమ్మద్దు దయచేసి. ఎందుకంటే నిన్న ఆదివారం అవడం వల్ల ఈ కృత్రిమ కొరత ఏర్పడే విధంగా పబ్లిక్ తెలిసి తెలియక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టేసి ఈ విధంగా పెట్రోల్ బంకులన్నీ మూసేశారు. పెట్రోల్ లేదు, అయిపోయింది, రేట్లు పెడుతున్నాయని ఆ అపోహలు మాటలు నమ్మద్దు దయచేసి. ఫుల్ గా సఫిషియెంట్ గా ఉంది. ఈవినింగ్ 5 గంటల ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ వస్తున్నాయి. కాకపోతే ఆదివారం పూట హాలిడే కనుక ఆయిల్ కంపెనీస్ మనకు సండే రోజు నిన్న ఆదివారం అవడం వల్ల ఆయిల్ రాలేదు. అందువల్ల 1-2 బంకుల్లో ఒక్కసారిగా పోటెత్తి రోజు 10 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు అదే అందరూ 50 లీటర్లు కొట్టే లోపల ఒక్కసారిగా అన్ని షార్టేజ్ వచ్చింది కొన్ని బంకుల్లో. ఇంకా గాంధీ బొమ్మ ఇక్కడంతా 5,000 లీటర్లు డీజిల్ ఉంది. దయచేసి పబ్లిక్ కి వాహనదారులు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత 5 తర్వాత విపరీతంగా వస్తున్నాయి, ట్యాంకర్స్ వస్తున్నాయి కనుక ఎక్కడ కొరత అనేది లేదు. అంతా తొందరపడి వచ్చేసి రోడ్ల మీద వచ్చేసి ఒకేసారి ఆయిల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదని పదే తెలుపుతున్నాం. ఎవరన్నా నో స్టాక్ బోర్డు కానీ పెడితే పోలీసు వారికి ఫోన్ చేస్తుందని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విధంగా సోషల్ మీడియాలో రాంగ్ గా ప్రచారం చేస్తే మనకి కేసులు కట్టి జైలు పంపిస్తామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.